దేవుడంటే ఎవరు? దేవా అన్న వర్డ్ సాంస్క్రిట్ వర్డ్. ఇంగ్లీష్‌లో గాడ్ అంటారు. ఇప్పుడు ఈ వర్డ్‌కి మీనింగ్ ఏంటి? ఈ వర్డ్ యొక్క అర్థం మనం తెలుసుకోపోతే అబద్ధ బోధకుల ట్రాప్‌లో పడిపోతాం. దేవుడంటే సంరక్షించువాడు, కాపాడువాడు, సోర్సు, పాలించువాడు. మరి ఇలా చాలామందిని దేవుళ్ళుగా మరి అభివర్ణించారు బైబిల్‌లో కూడా. ఉదాహరణకి ఫరోకి దేవుడిగా మోషేని సృష్టికర్త నియమించాడు. అర్థమవుతుందా? సో, మోషే కూడా దేవుడే. సో, ఇట్లా దేవుళ్ళు అన్న వర్డ్‌ని తీసుకెళ్ళి ఒరిజినల్ దేవుడికి పెట్టకూడదు. ఒరిజినల్ దేవుడు ఎలా ఉంటాడో మనం తెలుసుకోవాలి. అబద్ధ బోధల నుంచి బయటపడాలి. ఒరిజినల్ దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన వాడు, తండ్రి, సోర్స్ ఎలా ఉంటాడంటే ఆయనకి మరణం ఉండదు, జననం ఉండదు, ఒకరికి ప్రార్థన చేయడు, అర్థమవుతుందా? చందాలు అడుక్కోడు, ఎవరి సహాయం కోరడు, ఆయన ఆజ్ఞాపిస్తాడు, ఆయన చట్టాన్ని క్రియేట్ చేసిస్తాడు. ఈజ్ అ లా గివర్. ఆజ్ఞాపిస్తాడు, దండిస్తాడు, శిక్షిస్తాడు తప్పు చేసిన వారిని, పాపం చేసిన వారిని. నియమ నిబంధనలు పెడతాడు. నిబంధనతోనే ఎవరితో అయినా పనిచేస్తాడు. నిబంధన చేయకుండా ఎవరితో పనిచేయడు ఆయన. ఆయన ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అయి ఉంటాడు. మనం ఇలా అర్థం చేసుకోవాలి దేవుడిని. ఎవరు పడితే వాళ్ళు దేవుళ్ళు కారండి. దేవుని కుమారుడు ఉన్నాడండి. దేవుని కుమారులు కూడా ఉన్నారండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయనతోటి వారసులు అన్నారు. వారు ఆయనకి తమ్ముళ్ళు అవుతారు. ఆయన జ్యేష్ఠుడు అవుతాడంట. ఆయన సింహాసనం మీద మనల్ని కూడా కూర్చొనిస్తాడంట. ఇలాంటి విషయాలు అర్థం చేసుకోకుండా దేవుడు అన్న వర్డ్ విషయంలో, దేవుళ్ళు అన్న వర్డ్ విషయంలో మతం తప్పిపోయింది. మనుషులను తప్పుదోవ పట్టిస్తుంది. నిజమైన దేవుణ్ణి తెలుసుకోండి. దేవుని కుమారుడిని తెలుసుకోండి. మనమందరం కూడా దేవుని కుమారులుగా, కుమార్తెలుగా అవుతామని యేసు ప్రభువారు చెప్తున్నారు. మనకి ఇప్పుడే అధికారం అనుగ్రహించబడింది. వాక్యం చక్కగా చదివితే అబద్ధ బోధల నుంచి బయటపడతాం.